నమస్కారం డే న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు ఉమ్మడి కృష్ణా జిల్లాలో అత్యధికంగా 68,886 భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటానన్న విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించిన ఏపీ ఎంఆర్పీఎస్ నాయకులు ప్రజల నుంచి వచ్చిన పలు ఫిర్యాదులపై స్పందించి ఆకస్మిక తనిఖీలు నిర్వహించామని వెల్లడించిన ఉమ్మడి కృష్ణా జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి షేక్ గౌస్ మోహిద్దీన్ ఉమ్మడి కృష్ణా జిల్లాలో అత్యధికంగా 68,886 భారీ మెజారిటీతో గెలిపించిన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. పేద ధనిక అనే తేడా లేకుండా అన్ని వర్గాలను పీడించిన రాక్షస ప్రభుత్వానికి నిశ్శబ్ద విప్లవంతో తుది తీర్పునిచ్చారన్నారు. తమ అధినేత చంద్రబాబు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చి ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంటామన్నారు. నిన్నటి ఫలితాలలో రాష్ట్ర ప్రజలు సుస్పష్టమైన తీర్పునిచ్చారు. ఈ క్రమంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుండి పోటీ చేసిన ఎన్డీఏ భాగస్వామి టీడీపీ అభ్యర్థిగా గెలుపొందిన బోండా ఉమామహేశ్వరరావుకు భారీ మెజారిటీ అందించారు. ఈ నేపథ్యంలో బోండా ఉమామహేశ్వరరావుకు పార్టీ శ్రేణులు నియోజకవర్గ ప్రజల నుండి పెద్ద ఎత్తున అభినందనలు వెల్లువెత్తాయి. సింగినగర్లోని టీడీపీ పార్టీ కార్యాలయంలో బోండా ఉమామహేశ్వరరావుని కలిసి పూల బొకేలు అందజేసి తమ అభిమానాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మీడియాతో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను ఇబ్బందులు పాలు చేసి 5 ఏళ్ల పాటు రాక్షస పాలన అందించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలు గోరీ కట్టారని గుర్తు చేశారు. ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా రాష్ట్ర ప్రజలు విజ్ఞతతో వ్యవహరించారని కొనియాడారు. తమ అధినేత చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని రానున్న 5 ఏళ్లలో అభివృద్ధి సంక్షేమంతో దినదినాభివృద్ధి చేయటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాల్లోనే సుమారు 70,000 ఓట్ల మెజారిటీతో తనను గెలిపించి అసెంబ్లీకి పంపించిన సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు సదా రుణపడి ఉంటానని, వారు తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానని బోండా ఉమా ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అనంతరం బోండా ఉమా కుమారులు బోండా సిద్ధార్థ, రవితేజ మాట్లాడుతూ ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ల సారథ్యంలో ఏపీలో ఎన్డీఏ కూటమి అఖండ మెజారిటీని సాధించడం శుభదినమని పేర్కొన్నారు. అన్ని వర్గాల పతనాన్ని చవిచూసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తరిమి కొట్టారని వెల్లడించారు. సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు బోండా ఉమామహేశ్వరరావుపై పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకుంటూ నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తామని వెల్లడించారు. మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డికి 2024 ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా రాదు, సింగిల్ డిజిట్కే పరిమితం అవుతాడని చెప్పి. ఎందుకంటే గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ రాష్ట్రంలో ప్రజలు నరకయాత్రను చూశారు. ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీరు తాగిచ్చాడు పేద వర్గాల్ని. అన్ని రకాలుగా కూడా పేదల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళ జీవితాలు తలకిందులుగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఒక పట్టుదలతో, ఒక కసితో ఇవాళ మళ్ళా చంద్రబాబు గారు రావాలి, ఈ రాష్ట్రం బాగుపడాలని చెప్పి ప్రజలు ఓట్లేసిన తీరు చూసాం. మేము ముందు ఊహించినట్టుగానే మాకు మెజార్టీ సీట్లు అద్భుతమైన మెజార్టీతో వచ్చినాయి. కూటమి గెలిచింది. అతను వైసీపీ 11 సీట్లకే పరిమితమయ్యాడు. ఈ నియోజకవర్గంలో కోతల రాయిలాగా వచ్చినటువంటి పక్క నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి పెల్లంపల్లి సీను ఏమైపోయాడు? మే 13వ తారీఖు సాయంత్రం 6 గంటలకి పోలింగ్ స్టేషన్లు మూసేయంగానే దుకాణం క్లోజ్ చేశాడు. కనీసం నేను కౌంటింగ్ కూడా రాకుండా పారిపోయాడు. కౌంటింగ్ వస్తే మరి ఎక్కడ అతనికి ఇదవుతుందని అతను చేస్తున్నటువంటి తీరు మరి అందరూ చూసాం. ఇవాళ ఇంటికి కూడా తాళాలేసి పారిపోయాడు. ఎక్కడికి వెళ్ళండి ఎవరికి తెలియదు. అటువంటి అభ్యర్థులు ఇవాళ వైసీపీకి చెందిన వాళ్ళు. రేపు అందుకనే భవిష్యత్తులో మా మీద ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా 2014, 2019లో ఏ విధంగా ఈ నియోజకవర్గాన్ని చంద్రబాబు గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామో ఖచ్చితంగా దానికన్నా ఎక్కువ కష్టపడతాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అప్పుల్ని, అనేక రకాల సమస్యల్ని అధిగమిస్తామని చంద్రబాబు గారి నాయకత్వంలో నమ్మకం ఉంది.
మా నియోజకవర్గంలో అద్భుతమైనటువంటి విజయాన్ని, జిల్లాలోనే నెంబర్ 1 మెజార్టీని ఇచ్చినటువంటి నా నియోజకవర్గ ప్రజలకి హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తూ వాళ్ళ కోసం నిరంతరం కష్టపడతానని తెలియజేసుకుంటూ వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు అందరూ కూడా చూడడం జరిగింది. ఇదొక ప్రజా గెలుపు. ప్రజాగ్రహం ఎలా ఉంటుందో, ప్రజల్ని అనగదొక్కాలి, మేము చెప్పింది చెయ్యాలి అన్న టైప్గా రాజరిక పాలన అంతానికి ఇదొక నాంది నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా పలకడం జరిగింది. ఒక చారిత్రాత్మక విజయం తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి కూడా నిన్న నమోదు చేసుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా నిన్న విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీ బోండా ఉమేశ్వరరావు గారు ఘన విజయం 69,000 మెజారిటీతో ఘన విజయం సాధించడం జరిగింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో అత్యధిక మెజారిటీతో గెలిచినటువంటి బోండా ఉమేశ్వరరావు గారు అంటే సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు మా మీద పెట్టుకున్న నమ్మకం, ఇదొక బాధ్యత మాకు. వాళ్ళు మా మీద పెట్టుకుని ఈ బాధ్యతను, నమ్మకాన్ని వమ్ము చేయకుండా రానున్న రోజుల్లో ఈ సెంట్రల్ నియోజకవర్గాన్ని ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా రాష్ట్రంలోనే తీర్చిదిద్దే ఏర్పాట్లు కూడా మేమందరం కూడా చేయబోతున్నామని చెప్పి ఆయన నాయకత్వంలో కార్యకర్తలుగా మేమందరం కూడా కష్టపడి ప్రజలు మా మీద పెట్టుకున్న ఒక విశ్వాసాన్ని ముందుకు తీసుకెళ్తాం. తప్పనిసరిగా ఈ గెలుపు మాకు అందించిన మా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ప్రజానీకానికి మొత్తానికి కూడా పేరున చేతులు 2 జోడించి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. నిన్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు అందరికీ కూడా స్వచ్ఛందంగా ఏకకంఠంతో అందరికీ కూడా భారీ ఎత్తున మెజారిటీతో గెలిపించుకుంటూ, అదేవిధంగా ఏ విధంగా అయితే ఎన్డీఏ కూటమి సూపర్ 6 పథకాలని ప్రజల్లోకి మేము వచ్చిన మొదటి నెల నుంచి అమలు చేస్తామని చెప్పామో మా మీద ఒక నమ్మకంతో, అదేవిధంగా మా నాయకుల మీద ఉన్న నమ్మకంతో, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోదీ గారు, అదే పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో నాయకులందరి మీద కూడా ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని తప్పకుండా కూడా వమ్ము చేయకుండా వాళ్ళు మా మీద పెట్టిన ఈ బాధ్యతని తప్పకుండా కూడా అన్ని విధాలుగా కూడా వాళ్ళకి అందుబాటులో ఉంటూ ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చుకునే విధంగా ముందుకెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఒక్కసారి ప్రజలు కన్నెర్ర చేస్తే ఏ విధంగా ఉంటుందనే దానికి ఈరోజు ఒక నిదర్శనం, ఒక ఉదాహరణ. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే కాదు, భారతదేశ చరిత్రలో ఎప్పుడూ కూడా ఒక ముఖ్యమంత్రి కనీస ప్రతిపక్ష హోదాని అసెంబ్లీలో లేకుండా ఇంత ఘోర పరాజయం పాలవ్వటం ఇదే మొదటిసారి భారతదేశ చరిత్రలో. మరి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డిని బాయ్ జగన్ అని కూడా ఈ సందర్భంగా ప్రజలందరూ ఇచ్చిన తీర్పుని మేము హర్షిస్తూ ఉన్నాం. చాలా ఆనందకరంగా ఉంది. మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని తప్పకుండా కూడా వమ్ము చేయకుండా ఆ బాధ్యతని మేము మా భుజాల మీద వేసుకుంటూ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ వాళ్ళ కష్ట సుఖాల్లో తప్పకుండా కూడా మేము పాలు పంచుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకి మరీ ముఖ్యంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఏపీ ఎంఆర్పీఎస్ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. ఈ సందర్భంగా ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగా మాట్లాడుతూ జగన్ అరాచక పాలన నుండి రాష్ట్రానికి ఉపశమనం లభించిందన్నారు. ఎన్డీఏ కూటమి గెలుపు మాదిగల గెలుపు నినాదంతో ఎన్నికల్లో ప్రచారాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించామన్నారు. కూటమి నాయకులకు అభినందనలు తెలుపుతున్నామన్నారు. తెదేపా వెనుకబడిన వర్గాలకు ఈ ఎన్నికల్లో ప్రాధాన్యత కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇదే తరహాలో తమ సామాజిక వర్గానికి అన్ని రంగాల్లో ప్రాధాన్యత కల్పిస్తారని ఆశిస్తున్నామన్నారు. అత్యధిక మెజారిటీతో
175 నియోజకవర్గాల్లో 165 నియోజకవర్గాలకు పైగా విజయం సాధించినందుకు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి, జనసేన పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ పురంధేశ్వరి గారికి, మాదిగ సంఘాల తరపున ప్రత్యేక అభినందనలు వారికి తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర చరిత్రలో నూతన అధ్యాయానికి నాంది పలికినటువంటి 5 కోట్ల మంది ఆంధ్రులకు, దుర్మార్గ పాలనకి అంతమొందించి దళితుల్ని అణిచివేసి అధపాతాళానికి తొక్కినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించి దళితులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. విజయవాడలో పలు హోటల్స్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. అనంతరం ఉమ్మడి కృష్ణా జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి షేక్ గౌస్ మొహిద్దీన్ మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన పలు ఫిర్యాదులపై స్పందించి ఆకస్మిక తనిఖీలు నిర్వహించామన్నారు. హోటల్స్ నిర్వాహకుల నిర్లక్ష్యాన్ని గుర్తించి జరిమానాలతో పాటుగా కేసులు కూడా నమోదు చేశామన్నారు. ఈ దాడులు నిరంతరం కొనసాగుతాయన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గాంధీనగర్లో ఉన్నటువంటి రాజ్ టవర్స్ హోటల్లో ఆకస్మిక తనిఖీలు చేయడం జరిగింది. నిల్వ ఉన్నటువంటి ఫుడ్ అన్నీ అమ్ముతున్నారని ఒక కంప్లైంట్ మేము వచ్చాము. అది అక్కడే దాదాపు 10 కేజీల అటువంటి తయారు చేసినటువంటి చికెను, తర్వాత నూడిల్స్, ఇవన్నీ తయారు చేసిన చికెను, నూడిల్స్ ఇలాంటివి బార్లు బంద్ ఉండటం మూలంగా ఫ్రిడ్జ్లో పెట్టాలని చెప్పారు వాళ్ళు. కానీ అది కూడా చాలా వైలేషన్ కాబట్టి అలాంటివి మళ్ళా భవిష్యత్తులో రిపీట్ చేయొద్దని చెప్పి వాళ్ళని హెచ్చరించాము. ఈ సందర్భంగా వీళ్ళకి ఈ కలర్స్ కానీ అజినోమోటో ఏదైతే ఉందో టేస్టింగ్ సాల్ట్ ఇవి వాడొద్దండి మీ తయారీలో అని కూడా వీళ్ళకి హెచ్చరించడం జరిగింది. సో వీళ్ళ ఇంకా ఈ ఒక ఫస్ట్ వార్నింగ్ కింద వీళ్ళకి ముందుగా ఏదైతే ఇవాళ సీజ్ చేసామో స్టేల్ ఫుడ్ అనేది దాన్ని మేము డిస్ట్రాయ్ చేయడం జరిగింది, ఫినాయిల్ వేసేసి వాళ్ళ సమక్షంలోనే. ఇది ఇంకోసారి రిపీట్ అయితే మాత్రము కఠినంగా చర్యలు తీసుకుంటామని వాళ్ళ యాజమాన్యాన్ని కూడా మేము హెచ్చరించడం జరిగింది. ఈ లైసెన్స్ అయితే ఉంది, లైసెన్స్తోనే చేస్తున్నారు వీళ్ళు. కాబట్టి ఈ అవకతవకలు ఏవైతే ఉన్నాయో వీటి వల్ల ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించేటువంటి వ్యవహారం నడుస్తుందనేది మాకు వచ్చిన మెయిన్ కంప్లైంట్. తినటం మూలంగా స్టేల్ ఫుడ్ అనేది కానీ అది కానీ తినటం మూలంగా రకరకాలటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయంటే మాకు వచ్చినటువంటి కంప్లైంట్ మీద మేము వచ్చాము. సో ఇలాంటి హోటల్స్ ఇంకా ఎన్నున్నాయో చూస్తాం. ఇక్కడ కూడా ఈ కంటిన్యూస్ గా ఈ ప్రాసెస్ మేము చేసుకుంటూనే వెళ్తాము. అలాగే ప్రతి హోటల్ కూడా మేము నాన్ వెజ్ హోటల్ అన్ని చెక్ చేసుకుని వాటి క్వాలిటీ మానిటర్ చేసుకుంటూ వాళ్ళకి సరైన దిశానిర్దేశాలు చేసి మంచి ఆహారాన్ని ప్రజలకు అందించడానికి వాళ్ళ వంతు సహకారం మేము అర్థించి ప్రభుత్వం తరఫున వాళ్ళకు కూడా ఎన్లైట్మెంట్ చేసి ఏది వాడాలి, ఏది వాడకూడదు, ఎలా ఉంచాలి, ఎలా ఉంచకూడదు అనేది. సో ఈ రోజు ఇక్కడికి వచ్చేటప్పటికి ఓపెన్ డ్రైనేజ్ ఉంది, తర్వాత ఓపెన్ మన డస్ట్ బిన్స్ అన్ని ఓపెన్ గా ఉన్నాయి. అలాగే ఫ్రిడ్జ్ లో ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఏని మీద కూడా మూతలు లేవు. అలాగే స్టేల్ ఫుడ్స్ వీటన్నిటి కూడా మేము ఇవాళ మొట్టమొదటిగా ఇంప్లిమెంట్ నోటీస్ అని సెక్షన్ 32 కింద ఒక నోటీస్ కూడా జారీ చేస్తున్నాము. దాన్ని మళ్ళా 10 రోజుల తర్వాత లేదా వారం రోజుల తర్వాత మనకి టైం ఇచ్చేసి ఈ లోపల వీళ్ళు ఇది సరి చేసుకోకపోతే మాత్రం లైసెన్స్ క్యాన్సిల్ చేసేసి ఇది ముగించడానికి కూడా మేము చర్యలు తీసుకుంటామని ఈ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విజయవాడ రైల్వే స్టేషన్లో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో రైల్వే అధికారులు, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ బృందం పాల్గొన్నారు. రైల్వే క్లాక్ టవర్ నుంచి గాంధీ వెయిటింగ్ హాల్ వరకు ఈ ర్యాలీ నిర్వహించినట్లు అధికారులు ఈ మేరకు ఒక ప్రకటనలో తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, మొక్కల పెంపకంపై ఈ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.
రక్షిద్దాం, భావి తరాలకు ఆదర్శంగా నిలుద్దామని ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్య కార్యదర్శి బి శ్రీధర్ పిలుపునిచ్చారు. వన్ టౌన్లోని ఎన్ఏసీ కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2024 కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీధర్ మాట్లాడుతూ మానవ మనుగడ సజావుగా సాగాలంటే ప్రకృతిని కాపాడుకోవాలన్నారు. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ పై అవగాహన లేకపోతే భావితరాల భవిష్యత్తును చేజేతులారా మనమే నాశనం చేసిన వాళ్ళమవుతామని హెచ్చరించారు. ప్రధానంగా మట్టి, నీరు, గాలి కలుషితం కాకుండా ఇప్పటి నుండే చర్యలు తీసుకునే విధంగా ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని కోరారు. 1972 నుంచి జూన్ 5వ తేదీన పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని, ఇది 52వ పర్యావరణ దినోత్సవం అని తెలిపారు. ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో పర్యావరణ రక్షణకై పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. వేస్ట్ నుండి ఎనర్జీ దిశగా అడుగులు మరింత వేగం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పెద్ద సంఖ్యలో మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకంపై ప్రతి ఒక్కరూ తమ వంతుగా నిషేధం పాటించాలని, మార్కెట్కు వెళ్లేటప్పుడు క్లాత్ సంచిని తీసుకువెళ్లాలని సూచించారు. పెద్ద పరిశ్రమల నుండి వెలువడే కార్బన్ డయాక్సైడ్ మాత్రమే కాలుష్యం అనుకుంటున్నామని, ఆహార వృధా సైతం పరోక్షంగా పర్యావరణ కాలుష్యానికి కారణమవుతుందని తెలియజేశారు. తద్వారా ఆహార, నీటి వృధాను సమర్థవంతంగా అరికట్టవచ్చునన్నారు. భావితరాల భవిష్యత్తు మన చేతుల్లోనే ఉందని, ఎన్విరాన్మెంట్ పరిరక్షణకు ఇప్పటి నుండే నడుం బిగించాలని బి శ్రీధర్ పిలుపునిచ్చారు. వర్షపు నీరు వృధా కాకుండా, భూమి కోతకు గురి కాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ పెద్ద సంఖ్యలో మొక్కలను నాటాలని బి శ్రీధర్ ఆశాభావం వ్యక్తం చేశారు. అకాడమిక్స్ డైరెక్టర్ జేఎన్టీయు ప్రొఫెసర్ కేవీఎస్జి మురళీకృష్ణ మాట్లాడుతూ మానవుడి ప్రథమ కర్తవ్యం ప్రకృతిని కాపాడడమేనని అన్నారు. మానవుల ప్రవర్తన ప్రకృతి హితంగా ఉండాలని, పుడమి ఇచ్చిన అవకాశాన్ని నాశనం చేసుకోరాదని హెచ్చరించారు. ఆంధ్ర యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ డాక్టర్ కె కామేశ్వరరావు మాట్లాడుతూ సహజ వనరులు వృధా చేసుకోవడం క్షమించరాని నేరమన్నారు. భూమిపై 1 సెంటీమీటర్ మట్టి పొర ఏర్పడాలంటే కనీసం 100 ఏళ్లు పడుతుందన్నారు. పర్యావరణంపై ప్రేమను పెంచుకోవాలని కోరారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ తమ ఇంటి నుండే ఒక ఉద్యమంలా ప్రారంభించేలా ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేసి మనస, వాచ, కర్మన పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ కళాకారులు ప్రదర్శించిన బుర్రకథ ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకుల మనసులను రంజింపచేశాయి. అనంతరం క్విజ్, చిత్రలేఖనం, వ్యాసరచన తదితర పోటీల్లో విజేతలుగా నిలిచిన కేబిఎన్ కళాశాల, విఎస్పి పబ్లిక్ స్కూల్ విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఒకే ఒక్క సమస్య ఏంటంటే ఈ చెత్తని, అంటే ఈ గార్బేజ్ కావచ్చు, లేకపోతే ప్లాస్టిక్ వేస్ట్ కావచ్చు, ఏదైనా వేస్ట్ నిర్మూలన విషయంలో మాత్రం మనం వెనకబడి ఉంటున్నాం. కాబట్టి అక్కడ ఒక్క దగ్గరే మనం చాలా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికోసం మనం ఏం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్స్, ఎస్యూ అండ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ని బ్యాన్ చేయడం జరిగింది. అవి అయినప్పటికీ మనం ఇంకా మార్కెట్లోకి వస్తున్నాయి. కాలుష్య నియంత్రణ తన ప్రయత్నాలు దాన్ని చేస్తుంది. యుఎల్బీస్ కూడా వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. బట్ ఏంటంటే ఈ రైడ్లు, పెనలైజేషన్ ఒక్కటే దానికి మార్గం కాదు. ప్రజల్లో కూడా మార్పు రావాలి. ప్రజలు కూడా మనం ఏ చట్టాలు అయితే పెట్టామో అవి ఇంప్లిమెంట్ చేసుకోవాల్సిన బాధ్యత మన అందరికీ ఉందని, ఆచరించినప్పుడే అది సక్సెస్ అవుతుంది ఏ చట్టమైనా సరే ఇంప్లిమెంటేషను. సో ఆ విధంగా మనందరం ఒకసారి ఆలోచించుకోవాలి. మనకి ఇప్పుడు మన టూరిజం ప్లేస్ చూసినా, ఎక్కడికి వెళ్ళినా సరే, ఈ మధ్యన బీచ్కి వెళ్ళడం జరిగింది. వైజాగ్ బీచ్లో చాలా చక్కగా ఉంటుంది. మీకు అందరికీ తెలిసిందే వైజాగ్ బీచ్ ఎంత శుభ్రంగా ఉంటుందో. జూన్ 5వ తారీఖు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ సభకు విచ్చేసి వేదికను అలంకరించినటువంటి ముఖ్యులు, ఈరోజు స్పీకర్స్ డాక్టర్ ప్రొఫెసర్ మురళీకృష్ణ గారికి, డాక్టర్ కామేశ్వరరావు గారికి, డాక్టర్ రత్నం గారికి, అదేవిధంగా చీఫ్ ఇంజనీర్ భాస్కరరావు గారికి, మునిస్వామి నాయుడు గారికి, జోనల్ ఆఫీసర్ విజయవాడ, మరియు ఇక్కడ విచ్చేసినటువంటి ఇండస్ట్రియలిస్టు, హాస్పిటల్ మేనేజ్మెంట్సు, అదేవిధంగా స్టూడెంట్స్కి, మీడియాకి, ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. సో ఇదివరకే మన బుర్రకథలో కానీ మిగతా వాటిలో వాళ్ళు చెప్పారు ఈరోజు ప్రాముఖ్యత ఏంటి అని. యునైటెడ్ నేషన్స్ 1972 నుంచి కూడా జూన్ 5వ తారీఖుని
వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం. రాష్ట్రంలో పలు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయంటూ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. విజయనగరం, మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు పడతాయని పేర్కొంది. చంద్రబాబుపై నమ్మకంతో ప్రజలు భారీ మెజారిటీలతో ఎమ్మెల్యేలను గెలిపించారని 32వ డివిజన్ కార్పొరేటర్ చంద్రగిరి రామ్మోహన్, టీడీపీ నాయకులు బొలిశెట్టి శేషుబాబు అన్నారు. బోండా ఉమని 70,000 మెజారిటీతో, కేసినేని చిన్నిని 2 లక్షల పైచిలుకు మెజారిటీతో గెలిపించిన ప్రజలకు వారు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా డివిజన్లో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ ఇంత అద్భుతవంతమైన విజయం దక్కడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే బోండా ఉమను అత్యధిక మెజారిటీతో గెలిపించారన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము కానివ్వకుండా చంద్రబాబు పాలన ఉంటుందన్నారు. లేని విధంగా తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత కూడా ఇంత అద్భుతమైన విజయాన్ని ఎన్నడూ కూడా మేము చూడలేదు. 175 అన్నది మా పార్టీకని ఇప్పుడైనా సరే వాళ్ళు గమనించాలి. కిరణ్ గారు రండి. జిల్లాలోనే భారీ మెజార్టీతో గెలిచిన బోండా ఉమామహేశ్వరరావు గారికి సుమారుగా 68,886 ఓట్లు దాకా వచ్చినాయి. ఇది కూటమి గెలుపు అనే దానికంటే కూడా ప్రజల గెలుపు. నిజంగా ఈరోజు కూటమి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద అతిరితమైనటువంటి బాధ్యత ఏర్పడింది. ప్రజలు ఏ విధంగా అయితే నమ్మి ఇంత పూర్తి మ్యాండేట్ ఇచ్చారంటే 164 సీట్లు అంటే ఇది ఒక చరిత్ర. వైసీపీ ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో వెలువడిన ఫలితాల్లో స్పష్టంగా అర్థమైందని బొందిలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు భాను సింగ్ అన్నారు. కూటమికి అత్యంత భారీ మెజారిటీ అందించి ప్రజలు గెలిపించారన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే బాధ్యత చంద్రబాబుతో పాటుగా తమపై కూడా ఉందన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే అత్యంత భారీ మెజారిటీతో సెంట్రల్ నియోజకవర్గం కూటమి అభ్యర్థి బోండా ఉమా గెలుపొందారు. ఈ సందర్భంగా బోండా ఉమాని సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. టీడీపీ సీనియర్ నాయకులు బొందిలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎన్పి భానుసింగ్, అనంతరం భానుసింగ్ మాజీ కార్పొరేటర్ శ్రావణి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు ఈ ఎన్నికలలో చారిత్రాత్మక తీర్పునిచ్చారని, ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు భారీ మెజారిటీనిచ్చి వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపారని వెల్లడించారు. సంక్షేమం పేరిట విధ్వంసం సృష్టించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇదొక గుణపాఠమని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు అండగా ఉంటామని వారు స్పష్టం చేశారు. బోండా ఉమా గారి విజయోత్సవం కనువైభవంగా జరుగుతుంది. విజయవాడలోంచి సెంట్రల్ నియోజకవర్గమే కాకుండా జిల్లాలో ఉన్న బోండా ఉమా గారి అనుచరులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా పొద్దున్న 8 గంటల నుంచి ఆయన్ని కలవటం, అభినందనలు తెలియజేయడం జరుగుతుంది.
ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో బోండా ఉమామహేశ్వరరావు ముందుంటారు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు ఉన్నంతకాలం ఆయనంత ఉన్నంత పదవుల్లో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం ప్రతిపక్షంలో ఉండగా ఏ వాగ్దానాలు అయితే చేశామో తక్షణం ఆ వాగ్దానాలని నెరవేర్చాలని బోండా ఉమా గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, యువనేత లోకేష్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. 2029 కూడా మనం గోల్ కొట్టాలి అంటే ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి. ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కూటమికి సపోర్ట్ చేశారు. నిజంగా ఈ ఒక్క రౌండ్లో కూడా వాళ్ళకి ఎవ్వరికి కూడా వైసీపీకి మెజార్టీ రాకుండా చేసి, మేము బటన్ నొక్కాం, ఏ కార్యక్రమం చేసినా మేము సంక్షేమం చేసి అంటే బటన్ నొక్కాం. ఈ రోజున అందరూ కూడా ప్రజలందరూ సైలెంట్గా బటన్ నొక్కి వాళ్ళందరినీ కూడా ఇంటికి పంపించారు. ఒక్కొక్క నాయకులు ఒక్కొక్క రౌండ్ అవుతుంటే అందరూ ఇంటికి వెళ్ళారు. ఇది పక్కా రాక్షస పాలనకి ప్రజలు మంచిగా వాళ్ళకి గుణపాఠం చెప్పారు. అలానే ఇక్కడ మా సెంట్రల్ నియోజకవర్గం మా ఎమ్మెల్యే గారు బోండా ఉమా గారు మంచి మెజార్టీతో 70,000 మెజార్టీతో గెలవడం అనేది చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా విజయవాడ ప్రజలకి, అలానే మా సెంట్రల్ ప్రజలకి, మా తెలుగుదేశం కార్యకర్తలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే మంచి మెజార్టీ చేశారు. మంచిగా ఎవరైతే సర్వీస్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ప్రజలు సపోర్ట్ చేశారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అందరికీ కూడా భారీ మెజార్టీతో గెలిపించారు. మాకు ఇంకా మా పార్టీ కానీ కార్యకర్తలకు అందరికీ కూడా బాధ్యతలు పెరిగాయి. ఈ అభిమానాన్ని, ప్రజల అభిమానాన్ని ఎప్పుడు మేము గుండెల్లో పెట్టుకుంటాం. ఎల్లవేళ్ళ ప్రజలందరికీ కూడా కార్యకర్త దగ్గర నుంచి ఉమా గారు, ఎంపీ గారు అందరూ కూడా అందుబాటులో ఉంటారు. ఏవైతే హామీ ఇచ్చారో అవన్నీ కూడా నెరవేరుస్తామని తెలియజేసి సెలవు తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్లో కూటమి అత్యధిక మెజారిటీతో గెలవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు విజయవాడ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కొరగంజి వెంకటరమణ అన్నారు. కూటమి ప్రభుత్వం బీసీలను గుర్తించి రుణాలు ఇవ్వాలని, చేతి వృత్తుల వారికి పనిముట్లు ఇవ్వాలన్నారు. బీసీలకు అత్యధిక నిధులు కేటాయించి తోడ్పాటును అందించాలన్నారు. సీతారాంపురంలోని బీసీ సంక్షేమ సంఘం నగర కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో విజయవాడ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కొరగంజి వెంకటరమణ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో కూటమి అత్యధిక మెజారిటీతో గెలవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ అధిష్టానికి శుభాకాంక్షలు తెలియజేశారు. కూటమి విజయంలో బీసీల పాత్ర కీలకమన్నారు. గత ప్రభుత్వం బీసీలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి నిధులు విడుదల చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని కేంద్రాన్ని డిమాండ్ చేసి ఏపీ అభివృద్ధికి దోహదపడాలని కోరారు. విభజన హామీలు అమలు చేసే కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. అనంతరం విజయవాడ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి జడగం శ్రీనివాస్ మాట్లాడుతూ, కూటమి ఏర్పాటులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. బీసీల వెనుకబాటు తనానికి అధ్యయన కమిటీ వేసి అభ్యున్నతికి కృషి చేయాలని కోరారు. అనంతరం బెజవాడ బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శి విజయ్ కుమారి మాట్లాడుతూ, నామినేటెడ్ పదవుల్లో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. అందరికీ నమస్కారం. నా పేరు కొరగంజి వెంకటరమణ, విజయవాడ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిని. అయితే ఈనాడు ఈ ప్రెస్ మీట్ పెడతాకి గల ముఖ్య కారణం, మరి నిన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో 16, 21 ఎంపీ స్థానాలు, 161 అసెంబ్లీ స్థానాలకి కూటమి తరపున అత్యధిక మెజారిటీతో కూటమి గెలవటం మా అందరం కూడా మరి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగే జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అట్లాగే బీజేపీ అధిష్టానంకి శుభాకాంక్షలు తెలియజేయటం, వాళ్ళకి అభినందనలు తెలియజేయటం కొరకు ఈ ప్రెస్ మీట్ పెడతాం జరిగింది. అట్లాగే మరి ఇంత భారీ విజయాన్ని నమోదు చేయడంలో మా బీసీల పాత్ర ఎంతో ఉన్నది అని గుర్తించమని ఈ సందర్భంగా మరి కూటమి పార్టీ నేతలకి మేము తెలియజేయటం జరుగుతూ ఉంది. ఇప్పుడు మరి గత ప్రభుత్వంలో బీసీలకి 56 కార్పొరేషన్లు పెడతాం. ఆ కార్పొరేషన్లో చైర్మన్, డైరెక్టర్ని నియమించటం, వాళ్ళకి జీతభత్యాలు ఇవ్వటం మనందరం చూసింది. కానీ
ఒక కార్పొరేషన్కి 100 కోట్లు 200 కోట్లు ఆయా సంఖ్యను బట్టి కేటాయించకపోవటం దారుణం. అయితే ఆ కేటాయించినటువంటి ఏవైతే పథకాలు ఇచ్చారో అవే చూపించారు తప్ప ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదనేది మా యొక్క ఆవేదన. అందరికీ నమస్కారం. నా పేరు జడగం శ్రీనివాస్, విజయవాడ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి. ముందుగా నిన్న జరిగిన ఎన్నికల ఫలితాల్లో మన ఎన్డీఏ కూటమికి ఎంతటి ఘన విజయం సాధించడానికి తోడ్పాటు అందించిన ఆదరించిన ఆంధ్ర ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే కూటమి ఏర్పాటులో ఎంతో కృషి చేసి కూటమి ఈ రకంగా విజయం సాధించడానికి చాలా కృషి చేసిన మహానాయకుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే గత ప్రభుత్వంలో వలె కాకుండా ఈ ప్రభుత్వం బీసీల అభివృద్ధికి వెనకబాటుతనానికి ఒక అధ్యయన కమిటీ వేసి వాళ్ళ వెనకబాటుతనానికి గల కారణాలు వెలికితీసి అభివృద్ధికి కృషి చేస్తాయని కోరుకుంటున్నాము. గత ప్రభుత్వం 56 కుల కార్పొరేషన్లు వేసి నిధులు అయితే ఎక్కడా కేటాయించింది లేదు. వాళ్ళకి తగిన నిధులు కేటాయించి బీసీల అభివృద్ధికి కృషి చేస్తారని కోరుకుంటున్నాం. వైసీపీ మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి లాంటి నేతలు జగన్ కి పార్టీ కార్యకర్తలకు మధ్య రాజకీయ అగాధం సృష్టించిన కారణంగానే జగన్ నేడు అధ్వాన స్థితికి చేరుకున్నారంటూ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ ఆరోపించారు. వెల్లంపల్లి శ్రీనివాస కార్యకర్తలను అగౌరవంగా చూసేవారన్నారు. కార్పొరేటర్ విజయ్ కుమార్ ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. నిజమైన పార్టీ కార్యకర్తలను పార్టీ నుండి దూరం చేసిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు లాంటి నేతలను జగన్ గుర్తించలేకపోయారన్నారు. కేవలం ఈ కారణంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీకి గట్టి షాక్ తగిలిందన్నారు. వైసీపీ అధికారంలో లేని సమయంలో పార్టీని అంటిపెట్టుకొని పార్టీని అధికారంలోకి తెచ్చిన స్థానిక నాయకులు కార్యకర్తలను దూరం చేసిన నేతలను జగన్ సరైన సమయంలో పసిగట్టలేకపోయారన్నారు. అలాంటి నేతలు పార్టీ కార్యకర్తలు కింది స్థాయి నేతలను విస్మరించి కేవలం వారి భజన పరులకే పెద్దపీట వేయడంతో నేడు వైసీపీ అట్టడుగు స్థితికి చేరుకుందన్నారు. వెల్లంపల్లి లాంటి నేతలను పసిగట్టి జగన్ ఇప్పటికైనా వారిని పార్టీ నుండి దూరం చేయాలన్నారు. లేకపోతే వైసీపీ పార్టీ మనుగడ దెబ్బతింటుందన్నారు. మహాకూటమి విజయానికి సంపూర్ణ సహకారం అందించిన రాష్ట్ర ప్రజలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో వచ్చే అన్ని ఎన్నికల్లో మహాకూటమి కార్యకర్తలు శ్రమించి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. బుల్లా విజయ్ కుమార్, నేను కార్పొరేటర్గా గత 10 ఏళ్ల నుంచి విజయవాడ మొట్టమొదట కేదరాస్పేట ఏరియాలో చేశాను. ఇప్పుడు 49 డివిజన్ చిట్టినగర్ ఏరియాలో కార్పొరేటర్గా చేస్తున్నాను. ఎలక్షన్ ముందు నేను బీజేపీ తరఫున నుంచున్నటువంటి సుజనా చౌదరి గారికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో దేశం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, పశ్చిమ నియోజకవర్గం బాగుండాలనే ఉద్దేశంతో నేను బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వటం జరిగింది. ఈ సందర్భంగా నిన్న జరిగినటువంటి కౌంటింగ్లో తెలుగుదేశం పార్టీ కానివ్వండి, బీజేపీకి కానివ్వండి, జనసేనకు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుస్థిరమైనటువంటి ప్రభుత్వం కావాలని మహాపట్టాభిషేకం చేయటం జరిగింది. దీనిలో భాగస్వాములైనటువంటి జనసేన సైనికులకి, జనసేన పవన్ కళ్యాణ్ గారికి, అలాగే బీజేపీ శ్రేణులకి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల వారికి, అలాగే జిల్లా అధ్యక్షులు వారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కానివ్వండి, మా పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కానివ్వండి, బీజేపీకి కానివ్వండి, జనసేన పార్టీకి సంబంధించిన కానీ, అలాగే తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి విఘ్నులైనటువంటి ప్రతి ఓటర్ మహాశయులందరికీ కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఈ సందర్భంగా 2019లో జరిగినటువంటి ఎలక్షన్స్లో ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ చేసినందున గత ప్రభుత్వ హయాంలో మైనార్టీ కార్పొరేషన్ బాధ్యతలు చేపట్టినటువంటి వైసీపీ నాయకులు ఎవరూ కూడా తమ విధులు నిర్వహించడానికి కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదంటూ సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ కమిటీ ప్రధాన కార్యదర్శి షేక్ గౌస్ బాషా స్పష్టం చేశారు. చంద్రబాబు మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ని నియమించేంత వరకు మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ గదికి తాళం వేయాలంటూ మైనార్టీ కార్పొరేషన్ వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ను ఆయన కోరారు. కార్పొరేషన్ వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ను విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ మైనార్టీ సెల్ కమిటీ ప్రధాన కార్యదర్శి షేక్ గౌస్ బాషా బుధవారం నాడు కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ చేసినందున గత ప్రభుత్వ హయాంలో మైనారిటీ కార్పొరేషన్ బాధ్యతలు చేపట్టినటువంటి వైసీపీ నాయకులు ఎవరూ తమ బాధ్యతలు చేయటానికి రావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంతవరకు వైసీపీ నాయకులు చేసిన సేవలు చాలు అని, మా నాయకులు ఎంపిక చేసిన మనుషులు వచ్చి బాధ్యతలు చేపట్టేంత వరకు కార్పొరేషన్ బాధ్యతలు నిర్వర్తించాల్సిన అవసరం లేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో మైనార్టీ కార్పొరేషన్లో అనేక అవకతవకలు జరిగాయని, మైనార్టీ కార్పొరేషన్ నిధులు దుర్వినియోగం జరిగాయని అన్నారు. వైసీపీకి సంబంధించిన వ్యక్తులు వస్తూ ఉంటే గతంలో వారు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ మైనార్టీ కార్పొరేషన్ను తప్పుదారి పట్టించే అవకాశం ఉందన్నారు. ముందు జాగ్రత్తగా మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పుకొచ్చారు. నమస్తే అన్న, ఈరోజు మేము మైనార్టీ కార్పొరేషన్ వైస్ చైర్మన్ గారిని కలవడానికి కలిసాము, లెటర్ ఒకటి ఇచ్చాము. అదేంటంటే మొన్నటిదాకా వైస్ చైర్మన్గా వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇప్పటిదాకా చేసిన సేవలు చాలు, ఇక మీదట చంద్రబాబు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి, టీడీపీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మా సార్ చంద్రబాబు నాయుడు గారు ఎవరినైతే నియమిస్తారో నియమించేదాకా దాన్ని ఆపమని చెప్పి కార్పొరేషన్ వాళ్ళని రానియకూడదని చెప్పేసి ఆపమని చెప్పేసి ఇంకా వాళ్ళు చేసిన సేవలు చాలు అని చెప్పేసి లెటర్ ఇచ్చాము. అలా ఇవ్వడం గల కారణం ఏంటంటే అనేక సందర్భాల్లో మైనార్టీ కార్పొరేషన్లో అవకతవకలు జరిగినాయి అన్న అనుమానం మాకుంది. అది ఎందుకంటే పదవిలో లేని కాలంలో కూడా చైర్మన్ గారు అనేక ఇంక్రిమెంట్లను వాడటం కానీ చేయడం కానీ, సొంత ప్రభుత్వ వెహికల్ని తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికాడ పెట్టుకొని వాడటం కానీ, అలాగే స్టాఫ్ను కూడా వాడినట్టు మా దగ్గర ఇవి ఉన్నాయి. అందుకని ఒక దాంతో అలాగే ఆయన ఉన్నటువంటి ఈ 4 సంవత్సరాల్లో కూడా ఒక్క మైనార్టీ కుటుంబానికి కూడా ఏం చేసింది ఇదేం లేదు, ఏ మేలు జరగలేదు, ఏమీ చేయలేదు. ఆయన మాట్లాడే వైఖరి కూడా సరిగ్గా లేదు. కాబట్టి మాకున్న అనుమానాలతో ఇంకా మీద వాళ్ళని ఆపాలి, చంద్రబాబు నాయుడు గారు ఎవరినైతే నియమిస్తారో చైర్మన్గా వాళ్ళు వచ్చేదాకా దీన్ని ఆపాలని చెప్పి మేము అమౌంట్ ఇచ్చాము, లెటర్ ఇచ్చి వచ్చాము. అలాగే రానున్న రోజులు మేము దీన్ని కూడా కోర్టుకోలే దాన్ని కూడా లెటర్ పిటిషన్ ఇచ్చుకొని దాన్ని కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము, చేస్తాము. రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే నియమిస్తారో వాళ్ళు వచ్చేదాకా కూడా దీన్ని ఆపాలని చెప్పేసి. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో అత్యధికంగా 68,886 భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటానన్న విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించిన ఏపీ ఎంఆర్పీఎస్ నాయకులు. ప్రజల నుంచి వచ్చిన పలు ఫిర్యాదులపై స్పందించి ఆకస్మిక తనిఖీలు నిర్వహించామని వెల్లడించిన ఉమ్మడి కృష్ణా జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి షేక్ గౌస్ మోహిద్దీన్. డి న్యూస్ సమాప్తం. నమస్కారం.